ఏంటి అసలు ఆ కేసు సార్ ఏమని బెదిరించారు వాళ్ళ ఆమెని? ఎవరు ఎందుకు బెదిరించారు, ఏమని బెదిరించారు? సార్ మేము లోపల ఉన్నప్పుడు ఈ తెలంగాణ జైలుకు ట్రాన్స్ఫర్ అవ్వడం కూడా మేడం చేయించారు. దానికి అక్కడ చేయించినా కూడా ఇక్కడ న్యాయం మేడంకి అయితే న్యాయం జరగలేదు, మాకు న్యాయం జరగలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఫ్యామిలీలకు మేము ఇబ్బందులు పడి ఇక్కడ కడప జైల్లో ఉండేది ములాఖతుల ద్వారా వాళ్ళని చూసుకుంటుంటే ఒక గనుడు వల్ల ఈ జైలు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం వల్ల ఆ గనుడు వల్ల ఆయన చేసే తప్పిదాల వల్ల మాటికంటే బయటికి పోవడాలు అవి అధికార బలంతో చేసినటువంటి తప్పిదాల వల్ల మేము ఇడికి వచ్చి మా ఫ్యామిలీకి దూరంగా ఉండి ఎప్పుడో 3 నెలల కోసం. ఎవరు సార్? A5 సార్, శివశంకర్ రెడ్డి గారు సార్. ఓకే. అక్కడ ఉన్న తప్పిదాల వల్ల చేసుకుంటూ ఆయన ఏమన్నా అనుకోని సార్. ఇప్పుడు ఏమన్నా జరిగిన తర్వాత విషయం ఏంటంటే ఆయన చేసిన తప్పిదాల వల్ల మేము అలాంటి వాళ్ళు ఇబ్బందులు పడి ఈ జైలుకి వచ్చిన తర్వాత ఈ జైల్లో వాళ్ళకు ఉన్న అధికార బలం, అక్కడ ఉన్న అధికార బలంతో ఇక్కడ అధికార బలంతో చూసుకొని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి ఇంకా ఈ దీనిలో మేము మనోవేదనకు గురవుతూ నా తండ్రి ఇబ్బందుల్లో ఉంటే. రెండో విషయం ఏంటంటే ఈయన గజ్జల ఉమాశంకర్ రెడ్డి టాపిక్ ఎందుకు తెచ్చారంటే ఈ రోజు కౌంటర్ లో కూడా అదే పొందుపరిచాను సార్. అతను వాళ్ళ భార్య ఆ అక్క దగ్గరికి ఎవరైతే పోయి భయపడిచ్చినారో వాళ్ళు అతను స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. 90 రోజులు జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చి అదే కుటుంబానికి చెందినటువంటి ఉమాశంకర్ రెడ్డి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళ నాన్నగారి దగ్గరికి పోయి బెదిరించి ఈ కేసులో తప్పుడు సాక్ష్యం అదే ఎవరైతే కంప్లైంట్ దారు ఉన్నాడో ఆ కంప్లైంట్ తోనే మాకు తెలియదు ఇతను ఎవరో తెలియదు అని చెప్పించిన ఘనత వీళ్ళది సార్ అని చెప్తున్నా సార్ నేను. అంటే ఇలాంటి వాళ్ళను మమ్మల్ని కూడా ఏం చేయాలనే దానికి గ్యారంటీ లేదు కదా సార్. అదే ఏమని బెదిరించారు అంటున్నా నేను. నీ భర్త వివేకానంద రెడ్డి చంపాడు ఫస్ట్ ఎయిట్, బయటకు వచ్చిన తర్వాత నాదే ఏటని చెప్పేసి ఆమెను చెప్పు తీసుకొని ఇసడాలు అవి చేశారని లోపల ఉన్నప్పుడు పేపర్ చదవడమే సార్. బయటకు వచ్చిన తర్వాత ఆ సంఘటన మేము అడగలేదు సార్. ఎందుకంటే మేము కోర్టు పరంగా వచ్చినప్పుడు దాని పరంగా వచ్చినప్పుడు మాట్లాడడమే అది సార్ విషయం. రైట్. ఇక్కడ మీరు వాళ్ళు వేసిన కౌంటర్లో అత్యంత కీలకమైన అంశము సంచలనాలు బయటపడే అవకాశం ఉంది, దర్యాప్తు జరిగితే బయటపడతాయి కాబట్టి జరగాలి. ఇలాంటివి చాలా ఉన్నాయి సార్. కౌంటర్లో ప్రతి విషయము మెన్షన్ చేయడం జరిగింది సార్. ఇలాంటివి ప్రతిదీ ఎందుకంటే ఇప్పుడు అందరూ అన్నట్టు నేను ముద్దాయిగా ఉన్నప్పుడు ఏది చెప్పినా దాన్ని స్పందించి తీసుకుంటారో తీసుకోలేదో దాని విషయం వేరే గానీ ఇలాంటివి చిన్నవే పెద్దవి బయటికి వస్తాయి సార్. ఇప్పుడు మేము చిన్న చేప పెద్ద చేపలు ఎవరు అనేది అర్థం కావట్లేదు కదా సార్. మరి ఎంక్వైరీ అనేది అసలు ఎందుకు అయిందో ఇది స్క్రిప్టా లేకపోతే ఏందనేది త్వరలో తెలుస్తుంది. కోర్టుల విచారణ కానీ లేదంటే సిబిఐ తరతరగా విచారణ నెక్స్ట్ వచ్చే విచారణ అయినా కానీ ఏదైనా కానీ స్పందిస్తా అని చెప్పి బయటికి ముందుకు వచ్చి చెప్పడం కారణం ఇట్లాంటివే సార్. ఎందుకంటే మేము ఆల్రెడీ ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా తొక్కేసినారు సార్, ఇబ్బందులు పెట్టారు. మీకు కూడా గతంలో మీకు కూడా మొరబెట్టుకున్నాడు రోజులు ఉన్నాయి సార్. నేను బయటకు వచ్చిన తర్వాత ఇలాంటివి ఇంకా ఆపకుండా కంటిన్యూ చేస్తూ కోర్టుకు రావాలన్నా భయపడాలి, బయటకు పోవాలన్నా భయపడాలి, ఇంకా రకరకాల ఇబ్బందులు పెట్టి నేను ఉన్న విషయం చెప్తున్నా సార్. తప్పు చేయలేదు అనుకుందాం సార్. నేను కోర్టును ఆశ్రయించిన ఎంక్వైరీ చెయ్యండి, దాన్ని బయటికి తీయండి, కొన్ని అంశాలు బయటకి ఇచ్చిన. మిగతా వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు సార్? A1 ఎందుకు ఇవ్వలేదు, A3 ఎందుకు ఇవ్వలేదు, A5 ఎందుకు వీళ్ళంతా ఎందుకు ఇవ్వలేదు సార్? అంటే దాని వెనక ఏదో ఉన్నట్టే కదా. అంటే ఈ లాయర్ ఒక విషయం అందరినీ అడ్వకేట్ గారిని తప్పులు పెట్టలేదు సార్. నన్ను కూడా మొబైలైజ్ చేసి నయన్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుండి వీళ్ళకి సంబంధించిన లాయర్ కు తీసుకోవాలని చూశారు సార్. February 10th, 2023 ఏ రోజైతే మేము ఇక్కడ ఈ రాష్ట్రానికి బదిలీ అయ్యాము తెలంగాణకు, ఆ రోజే మొబైలైజ్ చేశారు సార్. మీ సార్ అలాంటి ఇలాంటి ఇట్లా ఏసీబీ పీపీ ఏం చేస్తాడు అది ఇదని చెప్పేసి సార్ మీద కూడా నాకు చెప్పిన. అంటే మీకు అంత అవసరం ఏముంది? నా సొంత లాయర్ గారిని నేను డబ్బు ఇచ్చినానో ఇవ్వలేదో దేవుడు తెలుసు సార్. కానీ ఆయన చేశాడు. ఆయనను కూడా తప్పుదాన్ని పెట్టించి ఆయనను కొన్ని బ్లాక్ మెయిల్ చేసి ఇన్ని రకరకాల ఇబ్బందులు పెట్టిన గనులు వీళ్ళు. మళ్ళీ వీళ్ళు ఎందుకు ఈ రోజు కోర్టు ముందరకు వచ్చి తదుపరి విచారణ ఎందుకు కోరలేదు అనేది నా సూటి ప్రశ్న సార్. అంతే, వేరేదేం లేదు. A1 జైలు జీవితం అనుభవించాడు సార్, A3 అనుభవించాడు. A1 లాయర్ ఎవరు, A3 ఇవన్నీ ఇలాంటి విచారణలు స్టార్ట్ అయిందనుకో బయటకు వస్తాయి సార్. ఎవరి ఫోన్లు ఎవరు మొబైలైజ్ చేశారు, ఈ కేసులో కౌంటర్ ఏందన్నా ఎవరు మొబైలైజ్ చేశారు, లేకపోతే పీపీలో అసలు రకరకాల అనుమానాలతోనే నాకు తెలిసిన విషయాన్ని కౌంటర్ గా ఈ రోజు అడ్వకేట్ త్రూ నేను వేయడం జరిగింది సార్. రైట్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీ కౌంటర్లో ప్రముఖులను విచారించాల్సిన అవసరం ఉంది అన్నారు కదా. ప్రముఖులను అంటే ఎవరా ప్రముఖులు? అంటే సార్ ఇప్పుడు మేమైతే ప్రముఖులం కాదు, మా తర్వాత ఉన్న ప్రముఖులు, ఆ పైన ప్రముఖులు ఎవరు అనేది సార్. అదే నేను అడుగుతున్నది కూడా అదే, ఆ పైన ఉన్న ప్రముఖులు ఎవరు అనేది. ఇది పెద్దోళ్ళ విషయం అని చెప్పేసి చేతికి గాలి కూర్చోబెట్టిన రోజులు ఉన్నాయి సార్. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే సార్, ఇప్పుడు విచారణ ఇడికి ఆగిపోయింది కదా సార్. నేను రిట్ పిటిషన్ దాఖలు చేయడం వల్లే జైలుకు పోయానా లేకపోతే నా కర్మకు అనుభవించిపోయానా లేదా అది త్వరలో తెలుస్తుంది సార్. బయటకు వచ్చే రోజు వస్తుంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే సార్, సుటిగా
వీళ్ళు ఎవరైతే ప్రముఖులని నేను అంటున్నానో ఆ ప్రముఖుల పేర్లు కూడా అనుమానంతో సహా నేను కౌంటర్ లో వేసాను సార్ అని చెప్తున్నా సార్. ఓకే, అప్పుడు నేను- మీకు పెద్దవాళ్ళ విషయం కోర్టులో ఉంది కాబట్టి ఈ రోజే కాబట్టి సార్ 10వ తారీఖు స్టార్ట్ కాదు అయిన కాదు రోజు అది నేను అనేది మీకు- సునీల్ నేను మిమ్మల్ని సార్, ఇబ్బంది సార్, సార్, పెట్టట్లేదు, మీరు గమనించే ఉంటారు. ఇబ్బంది సార్, పెట్టని ప్రశ్నలే అడుగుతున్నా నేను. మీరు ఇప్పుడు చెప్పారు అప్పుడు సార్, సార్. హత్య టైంలో ఇది పెద్దోళ్ళకు సంబంధించిన అంశం, ఇది పెద్దోళ్ళకు సంబంధించిన, పెద్దోళ్ళు చూసుకుంటారని చెప్పారు అప్పుడు అని అంటున్నారు కదా. అప్పుడు చెప్పలేదా ఆ పెద్దోళ్ళు ఎవరో మీకు? నాకు తెలిసిన విషయాలు సిట్టు టీంలో అయితేనేమి సిబిఐ టీంలో అయితే చెప్పినందుకే వీళ్ళకి బద్ద శత్రువైనా సార్ నేను. ఓ. అంటే నేను వినిన విషయాలు అయితేనేమి ఇంకో విషయాలు అయితేనేమి సిబిఐ వారికి సహకరించి సార్ దాదాపుగా 5 నెలలు నేను సిబిఐ వారి ఎంక్వైరీ ఎదుర్కొన్నా సార్, సహకరించిన. కానీ ఈ రోజు తను చేస్తున్న దానికి కోర్టు తెలుసా సార్. రెండో విషయం ఏంటంటే సిట్టు టీంలో అయితేనేమి 25 రోజులు ఇల్లీగల్ కస్టడీలో పెట్టుకుని వాంచ్ పరేషన్ నా దగ్గర ఇప్పటికీ ఫోటోస్ ఉన్నాయి సార్. అప్పుడు కూడా స్పందించిన, వాళ్ళ ఎదురు గంటలు కట్టి అడిగినప్పుడు కూడా నేను విచారణలో చెప్పిన పలానా వాడు చేసి ఉంటాడు సార్, ఎందుకు లాభపడి ఉంటాడు సార్, ఎందుకు లాభం ఉంది సార్, ప్రతి ఒక్క విషయం కూడా ఆ రోజు నుండి still నేను అరెస్ట్ అయ్యేంత వరకు చెప్తూనే ఉన్నా. 10 రోజులు కస్టడీ తీసుకుంటే ఆ 10 రోజుల్లో కూడా చెప్పినా సార్ నేను. ఓకే, కొన్నిటిపైన విచారణ జరిగింది, కొన్నిటిపైన సిబిఐ విచారణ జరగలేదు. అయితే నేను సిబిఐ వాళ్ళని తప్పులు పట్టేంత పెద్దోండి కాదు సార్, కానీ చెప్తున్నా సార్ నా బాధ, నా మనోవేదన. ఎందుకంటే ఈ రోజు నా తండ్రి లేడు. అదే మీకేమో మీ తండ్రి లేడు, సునీతారెడ్డి గారి తండ్రిని చంపేశారు. ఎవరు చంపారు, ఎవరు చంపించారు అనేది పక్కన పెడితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్కటే కీలకమైన అంశం. సరే ఓకే, మీరు పేరు చెప్పలేదు, అది మీరు కౌంటర్లో వేశారు, కోర్టు తేలుస్తుంది, రైట్, అంతవరకు నేను మీతో ఏకీభవిస్తా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కానీ ఒక పాయింట్ ఏంటంటే సిబిఐ విచారణ జరిపినప్పుడు మిమ్మల్ని కూడా విచారించింది కదా చాలా కాలం పాటు. ఆ విచారణ జరిగినప్పుడు ఇగో ఇది జరిగింది, ఇది ఇలా జరిగింది, ఇలా జరిగింది, మమ్మల్ని ఈ పని చేయమన్నారు, నన్ను ఈ పని చేయమన్నారు, నాకు ఇంత ఇచ్చారు, అంత ఇచ్చారు, ఏవో చెప్పుకుంటూ వచ్చారు. ఎవరు దోచింది వాళ్ళు, ఎవరికి జరిగింది వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పారు. కానీ ఇప్పుడు మీరు వేసిన కౌంటర్లో ప్రముఖుల విచారణ జరగాల్సిందే అని మీరు అన్నారు కదా, ప్రముఖులను విచారించాల్సిన అవసరం